కృపగల మీ నామానికి నిలైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవ. ప్రారంభ ప్రార్థన నుండి తండ్రి, పాటల యందును ఆరాధనలోనూ తండ్రి మీరే తోడైండి నడిపించారు. మీ యొక్క ఆత్మబలాన్ని మాకు అనుగ్రహించండి. ఈ దీనదాసుడికి తండ్రి మీ యొక్క ఆత్మశక్తిని అనుగ్రహించి వచ్చిన ప్రియులందరికీ తండ్రి మీ మాటలు ఏవైతే అవసరమో తండ్రి మా జీవితాలకు అవి అనుగ్రహించి మా నోట మీ మాటలు ఉంచమని తండ్రి మీ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా పలికించమని మీ చేతులకు అప్పగించుకుంటూ నిలబడిన నా యందు ఏమీ లేదు కానీ తండ్రి మీ కుమారుని ఆత్మ ద్వారా తండ్రి పలికించి ఆ మాటలు మా జీవితాలకు మేలుకరంగా ఉండేలాగన, ఆశీర్వాదకరంగా ఉండేలాగన నడిపించి మీరే మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి సోషల్ మీడియాలో మనం చూసినట్లయితే స్త్రీల యొక్క వస్త్రధారణ గురించి చాలామంది మాట్లాడవలసిన పరిస్థితులు ఏర్పడినాయి. బాధ్యత కలిగిన వ్యక్తులుగా కొందరు స్త్రీలు వేసుకునే ఆ దుస్తుల గురించి మాట్లాడినప్పుడు మాకున్న ఫ్రీడమ్ మాది, మీ జాగ్రత్తగా మీరు ఉండాలి, కానీ మేము వేసుకున్న వస్త్రధారణ బట్టి మీ మనసు మారుతుందా అని ఎదురాడుతున్నారు. ఆదికాండంలో ఇందాక సహోదరులు చదివించిన రీతిగా క్రైస్తవ్యం అనేది ఎంత గొప్పదో బైబిల్ చదివితే అర్థమవుతుంది. ప్రేమైన వాళ్ళ భర్త ఎదుటే ముసుగు వేసుకోవలసిందిగా స్త్రీ కనబడుతుంది బైబిల్లో. ఒక యజమానుడిగా చూడాలి పురుషుణ్ణి అంటుంది. భర్త ఎదుట ఏం చేయాలట? ముసుగు వేసుకో. భర్త ఎదుటే ముసుగు వేసుకోవాలన్నప్పుడు నువ్వు మరి సమాజంలోనికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? పూర్వం మా నాన్నమ్మ గారు వాళ్ళు ఎలా ఉండేవారంటే ముసుగు వేసుకుని ఉండేవారు. ఎవరైనా బయట వారు ఎవరైనా వచ్చారనుకోండి, వారికి సమాధానం చెప్పడానికి ముసుగు వేసుకుని గుమ్మల్లో నుంచి సమాధానం చెప్పేవారు, పరిచయం లేని వ్యక్తులైతే. నువ్వు సెలబ్రిటీలు అయితే ఓపెనింగ్లకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటున్నారంటే వాళ్ళని కాపలా కాయడానికి మళ్ళీ వాళ్ళకి సెక్యూరిటీ ఎంత ధనాన్ని వెచ్చిస్తున్నారంటే అంత ధనాన్ని వెచ్చిస్తున్నారు. నా శరీరం నా ఇష్టము అని ఒక స్త్రీ చెప్పగలుగుతుందంటే అపవాది ఈ లోకాన్ని ఎలా ఏలుతున్నాడా అనేది అర్థం కావాలి మనకి. వారు చెప్పినట్టుగా ఒక కోణంలో మంచిదే. అంటే వారి కన్నులు భద్రము చేయబడినవైతే వాక్యం ద్వారా, నీ కన్ను చెడినదైతే అంటాడు యేసుక్రీస్తు ప్రభువు వారు సువార్తల్లో, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చెడిపోతుంది అంటున్నాడు. మరి కన్నులు చెడిపోయి ఉన్నవా? లోకంలో ఉన్నవారికి మంచిగా ఉన్నవా? బాగు చేశారు ఎవరైనా? చిన్ననాటి నుండే వారు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటున్నాయంటే, ఒక 4వ తరగతి 5వ తరగతి చదివే పిల్లలే ప్రేమ గురించి లేక ఆ మాటలు వారు మాట్లాడుతున్నప్పుడు భయమేస్తుంది నిజంగా. ఒకప్పుడు 10th క్లాసులు ఒకప్పుడు ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీలోకి వెళ్ళిన తర్వాత లవ్లో పడేవారు, ప్రేమించుకునేవారు. లోకంలో మనం చూస్తే మా వయసులో మేము చూస్తే కనుక 6th క్లాసు 7th క్లాస్ చదివే పిల్లలు అలా మాట్లాడడానికి ఉండేది కాదు అసలు. డిగ్రీలోంచి ఇంటర్లోకి వచ్చేసింది, ఇంటర్లోంచి 10thలోకి వచ్చేసింది, 10thలో నుంచి ఇప్పుడు 5thలోకి వచ్చేసిందండి. 5th క్లాసు చదువుకునే పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే, ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం, నేనంటే ఆ అమ్మాయికి ఇష్టం. ఏంటి
అంటే అపవాది ఎంతలాగా మోసగిస్తున్నాడు ఈ ప్రపంచాన్ని అనేది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఒక కోణంలో ఆలోచిస్తే స్త్రీలు చెప్పేది కరెక్టే. వారు ఎలాంటి దుస్తులు వేసుకున్నా నీ మనసు మంచిదైతే కనుక వాళ్ళని ఎలా చూస్తాడు అంటే ఒక మట్టి బొమ్మలాగా చూస్తాడు. నిజంగా ఎప్పుడు యేసుక్రీస్తు ద్వారా నువ్వు రక్షణ పొందినవాడవైతే కనుక, నీ కన్నులు తెరవబడినవైతే కనుక, అలాంటి పరిస్థితులు క్రైస్తవ్యంలోనే కనబడడం లేదు. బైర్ నరేష్ అనే వ్యక్తి దేవుడు లేడని వాదిస్తాడు. అతను చెప్పే మాటలు విన్నామనుకోండి, అతనికి కనెక్ట్ అయిపోతాం. నిజంగా అలా మాట్లాడతాడు వాడు. దేవుడు అనే పదానికి నిర్వచనం ఏం చెప్పాడో తెలుసా? అతను వాళ్ళ చేపల పులుసు వండుకున్నారట. తండ్రి అన్నాడట తల్లితోటి, ఏంటా దేవుడు, ముక్క ఉంటే ఇయ్యి, తలకాయ ముక్క కానీ మా మధ్యలో ముక్క కానీ, లేకపోతే లేదని చెప్పు. ఏంటి దేవుతున్నా ఓని దేవుడు ఏంటి ఆ దేవుడు అన్నాడట. అప్పుడు వెలిగిందంట, ఇడికి బలుపు వెలిగిందంట. అంటే దేవుడు అంటే ఇదా అనుకుంటున్నాడు. అంటే ఒక పదానికి అనేక రకమైన అర్థాలు ఉంటాయి. దేవుడు అనగానే మనం ఆలోచించుకునే ఆలోచన ఏమిటి? సృష్టికర్త అనే ఆలోచన మనకుంది. వాడికి అప్పుడు ఐడియా వచ్చిందట. తండ్రి తల్లితో మాట్లాడుతున్నాడు, భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తున్నప్పుడు ఏంటి ఆ దేవుడు, నువ్వు ఉంటే లేకపోతే మానే పులుసే అన్నాడంట. అలా అన్నప్పుడు చిన్ననాడే వీడికి ఏమైంది? వెలిగిపోయిందంట బలుబు. అంటే దేవుడు అంటే దేవత్వం. అంటే అతను చెప్పే ఉద్దేశం ఏంటో తెలుసా అండి? ప్రపంచంలో దేవుడు అనేవాడు లేడు, దేవుడు అనేవాడు లేడు. ఈ సృష్టి అనేది దానంతటి అదే ఏర్పడిపోయింది. మనుషులందరూ దేవుడు లేని దేవుణ్ణి దేవుళ్ళు ఆడుతున్నారు, వెతుకుతున్నారు. లేని దేవుడు ఎక్కడ కనబడతారు వీరికి అని ప్రశ్నలు లేవనెత్తాడు. ఒక్కొక్క పదానికి చాలా రకాల అర్థాలు ఉంటాయి. ఆ రకమైన అర్థం దేవుడు అనే పదానికి అతనికి కలిగిన అర్థాన్ని చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, సృష్టి ఎంత క్రమంగా నడుస్తుంది అంటే సూర్య చంద్ర నక్షత్రములు, ఆకాశం, భూమి ఇవన్నీ ఒక మనిషి కొరకు ఎందుకు పనిచేస్తున్నాయి వాడికి తెలిస్తే, ఆలోచిస్తే అర్థమవుతుందట. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారట. హృదయంలో ఈయనేమనుకోవాలి మనం? బుద్ధిహీనులైతే ఏమంటారట? తమ హృదయంలోనే అనుకుంటారు, బయటకు చెప్పరాళ్ళు. కొంతమంది ఉంటారండి. మా చుట్టాల అబ్బాయి, చిన్న అబ్బాయి, వాడితో దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు, లేదు మావయ్య, దేవుడు ఉన్నాడనే విషయం నాకు నమ్మబుద్ధి కాదు అంటున్నాడు. చిన్న వయసే. వాళ్ళ నాన్నాళ్ళు వెళ్తూ ఉంటారు, దేవాలయాలకు వెళుతూ ఉంటారు. కానీ అతనుకున్న ఆలోచన ఏమిటంటే, దేవుడు అంటే నాకు నమ్మబుద్ధి కాదు, దేవుడు ఉన్నాడంటే నాకు లేదు అంటున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళ, దేవుడు అర్థం కావాలి అంటే సృష్టిని గురించి ఆలోచన చేస్తే సృష్టికర్త అర్థమవుతాడని బైబిల్ చెబుతుంది. రోమాపత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతాడు. చాలామంది ఎక్కడ మోసపోతున్నారు అంటే, సృష్టిని చూసి మోసపోయి సృష్టినే దేవుడుగా ఫాలో అవుతున్నారు. ప్రియమైన వాళ్ళు. అదే బైర్ నరేష్ ఇంకొక ఇంటర్వ్యూలో ఏం చెబుతున్నాడంటే, సరే మీరు అన్నట్టుగా దేవుడు ఉన్నాడు అని అనుకుందాం, అంతటా అన్ని చోట్ల ఉంటాడు అని అంటున్నారు కదా. నా భార్య స్నానం చేస్తుంది బాత్రూంలో, అక్కడ కూడా ఉంటాడనే కదా మీ ఉద్దేశం? నా భార్య స్నానం చేస్తున్నప్పుడు ఆయన చూస్తున్నాడు కదా, ఆయన మంచివాడు ఎలా అవుతాడు అంటున్నాడు. మళ్ళీ ఇది రెండో కోణం. దేవుడు లేడు అని చెప్పేది ఒకటి. సరే మీ పక్కకి వచ్చేస్తాను మాటకి. ఒకవేళ దేవుడు ఉన్నాడు అంటే మీరేమంటున్నారంటే, ఆయన సర్వాంతర్యామి,
ఇందుగలడు అందులో లేడని సందేహము లేదు, ఎందెందుకు వెతికినా అందొందే గలడు అని మీరు చెబుతున్నారు కదా, మంచిది. నా భార్య స్నానం చేసేటప్పుడు ఆవిడికి సెక్యూరిటీ ఏది అంటున్నాడు. వాడి యొక్క హృదయం ఎంత కఠినంగా ఉంది, ఎంత చీకటిగా ఉంది అనేది వాడి ప్రశ్నలో అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. అంటే దేవునికి కూడా ఏమి ఆపాదన చేస్తున్నాడు? అపవిత్రతను అంటగడుతున్నాడు. అర్థమవుతుందండి? అంటే ఒక వ్యక్తిని దేవుడు ఆదాము అవ్వలను చేసినప్పుడు బాలురుగా చెయ్యలేదు, వారిని యవ్వన దశగా ఉన్నట్టుగానే చేశాడు ప్రియమైన వాళ్ళరా. ఒక యవ్వన దశలో ఒక పురుషుడు ఎలా 17 సంవత్సరాలు లేక 20-30 సంవత్సరాలు ఉన్నవాడు ఎలా ఉంటాడో అలా నిర్మాణం చేశాడు దేవుడు. అంటే ఒక స్త్రీని చూసి వ్యామోహం చెందేటటువంటి వాడు దేవుడు అనుకుంటున్నాడు వాడి యొక్క కోణంలో. కానీ బైబిల్ చదివితే వాడికి అర్థమవుతుందండి దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత పవిత్రుడు, ఎంత నిష్కలంకుడు. బైబిల్ చదివితే అర్థమవుతుందండి. వేరే ఏ గ్రంథాలు చదివినా దేవుళ్ళు కూడా తప్పులు చేసినట్టుగా మనకి ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళ గురించి మనం మాట్లాడుకునే పని కాదు. మన దేవుడు ఎంత గొప్పవాడో మనం మాట్లాడుకోవాలి. దేవుళ్ళు తప్పు చేసినట్లుగా కూడా వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి కనుక ఆ ప్రశ్నలు లేవనెత్తాడు వాడు. అది బైబిల్ అయితే ఏం చెబుతుందంటే, వాడికి నేను చెప్పాలనుకుంటే సమాధానం ఏం చెప్తానంటే, ఇదిగో నీకు ఒక కుమార్తె పుట్టింది, నీ ఒడిలో పెట్టుకున్నావు, ఆమె వ్యవస్థగా ఉంది, అప్పుడు నీ ఆలోచన ఎలా ఉంటుంది? నీ కుమార్తె పట్ల నీ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? బైర్నరేషు అని అడగాలనిపించింది నాకు. నిజమే కదండి. ఒక స్త్రీ కానీ ఒక శిశువు పుట్టినప్పుడు ఆ శిశువును చూసినప్పుడు ఎవరికైనా ప్రేరేపణ కలుగుతుందంటే ఈ రోజుల్లో కలుగుతుంది. అది కూడా 3 నెలలు 6 నెలలు సంవత్సరం లోపు పిల్లలను కూడా చెరిపేసే జనాంగం తయారైపోయారు ప్రపంచం మీద. శిశువుల్నే చెరిపేసే జనాంగం తయారైనప్పుడు నువ్వు ఏ వస్త్రాలు వేసుకుని జాగ్రత్తగా ఉండాలి నీకు అర్థం కావట్లేదా? మరి ఒక 5-6 సంవత్సరాల పిల్లలని చెరిపేస్తున్నప్పుడు నువ్వు డ్రెస్ కోడ్ సరిగ్గా ఉంచుకోకపోతే నిన్ను ఏ మార్చకుండా ఉంటారని ఎలా ఆలోచన చేస్తుంది సమాజం? అసలు క్రైస్తవ్యం అంటే బయట ఉన్న భక్తులలాగా కాదు ప్రియమైన వాళ్ళరా. ఒక 40 రోజులు 30 రోజులు ఒక కంకణం కట్టుకుని చేసే భక్తి కాదు ఇది. జీవితాంతం చేసే భక్తి, పవిత్రతతో కూడుకున్న భక్తి. హృదయాలోచనలు కూడా దేవుడు మనల్ని అడుగుతాడు లెక్కనే ఆలోచన క్రైస్తవ్యానికి కూడా లేదు ఈ రోజున. వేటిని లెక్కలోకి తీసుకుంటాడు? ఆదికాండం 6వ అధ్యాయము మంచినేమో ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఏం లెక్కేసుకుంటాడు చూడండి దేవుడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పగా ఉందట, గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. అంటే పరలోకం నుండి ఒక మనిషిని చూస్తున్నాడంటే దేన్ని చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు ప్రియమైన వాళ్ళు. ఈ భక్తి కనుక మనుషులకి అర్థమైతే మనుషులు హృదయాలు మారిపోతాయి ప్రియమైన వాళ్ళరా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకం నుండి ఈ లోకానికి దిగివచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు అంటే మన హృదయాలు మారాలని ప్రియమైన వాళ్ళారు.
మన హృదయాలు మారాలని. అందుకని ఆయన మొట్టమొదట ప్రసంగం చేసేటప్పుడే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వాళ్ళే దేవుణ్ణి చూసేవాళ్ళు. నేను క్రైస్తవుణ్ణి, నేను 50 సంవత్సరాలు అయింది దేవుణ్ణి నమ్ముకుని, నీ హృదయం మారకపోతే దేవుడికి అవసరం లేదు. నేను ఎన్నో ప్రసంగాలు చెప్పాను, ఎంతోమందికి స్వస్థత చేశాను, డోంట్ కేర్, నీవెవరవో నాకు తెలియదు అంటాడంటే. నీ హృదయం మారకపోతే అంటే ఒక స్త్రీని చూసి ఎన్ని సంవత్సరాలైనా బాప్తీసం తీసుకుని రక్షణ పొంది ఒక స్త్రీని చూసి వ్యామోహపు చూచాడా? దేవుడు అదే చూస్తాడు. హృదయాన్ని ఇంకా మార్చుకోలేదేడు, ఆలోచన చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, లూకాసు వార్త యేసుక్రీస్తు గురించి సిమియోను ప్రవక్త ప్రవచిస్తూ చెబుతున్న మాటలను ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనం. వాటర్ పట్టడం. సిమియోను వారిని దీవించి, ఎవరిని? యేసుక్రీస్తు తల్లిదండ్రులు దీవించి, ఇదిగో ఎందుకు వచ్చాడట ఆయన? అనేక హృదయాలోచనలను బయలుపరచడానికి వచ్చాడట. అంటే శాస్త్రులు, పరిసయ్యులు, మేము గొప్పవారం, మేము భక్తిపరులము అని అనుకుంటున్నారే, వారి హృదయ ఆలోచనలన్నిటిని బయట పెట్టడానికి వచ్చాడట యేసుక్రీస్తు ప్రభువారు. మన ప్రభు ఎలాంటి వాడు? హృదయాలోచనలు బయట పెట్టగలిగిన వాడు. చాలా జాగ్రత్తగా ఉండాలండి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత. ఎవరి దగ్గర వేషాలు వేసినట్టుగా మనం యేసుక్రీస్తు దగ్గర నటన చేస్తే కుదరదు. ఇది నటన భక్తి కాదు, యథార్థమైన హృదయముతో దేవుణ్ణి ఆరాధించే ప్రక్రియ. దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థ హృదయము కలవారై దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటున్నాడు ప్రియమైన. అలాంటి వాడికి సాధ్యమే. నిజంగా యేసుక్రీస్తు నీలో నూతన హృదయాన్ని పుట్టిస్తే, నీ హృదయం మారితే కనుక అవతల వాళ్ళు ఎలాంటి వస్త్రాలు వేసుకున్నా నీకు చెడు తలంపు అనేది రాదు. ఎందుకు? ఒక విగ్రహాన్ని చూసినప్పుడు ఎలాంటి ఆలోచన నీకు వస్తుందో, లేక ఒక చిన్న బిడ్డను చూసినప్పుడు ఎలాంటి ఆలోచన నీకు వస్తుందో, అలాంటి తలంపే నీకు వస్తుంది. ఎందుకంటే నీ హృదయం మారింది, నువ్వు పవిత్రపరచబడ్డావు, నీ కన్నులను దేవుడు పవిత్రపరిచాడు. లోకంలో ఉన్న వాళ్ళకి సాధ్యం కాదు ఇది. నీకు నాకు పరిశుద్ధాత్మ వలన కలిగే ప్రక్రియ. ప్రియమైన వాళ్ళారా, రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయము 30వ వచనం. రాజుల 2వ గ్రంథము. కావున యెహోవా మధు ఫోన్ చేస్తున్నారు చూడు, ఒకసారి ఎత్తు, అక్కడ తీసుకెళ్ళి ఒకసారి. కావున యెహోవా యాహానుతో యాహూతో ఇలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసిన దాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. న్యాయమైన దాన్ని చేశాడట. అంటే దేవునికి ఒక హృదయం ఉంది, ఆ హృదయానుసారంగా నువ్వు చేసావు అంటున్నాడు. మనకే కాదు హృదయాలు ఉండడం, హృదయపు యొక్క తలంపులను ఎరిగే దేవుడికి కూడా హృదయం ఉంది. దావీదుని గురించి ఏం చెబుతున్నాడు దేవుడు? నా హృదయానుసారుడు. ఇది దేవుణ్ణి ఎరగడం అంటే. యేసుక్రీస్తు నమ్ముకున్నామండి, ఆయన పిల్లలమైపోయామని చెప్పుకుంటే కాదు. మన తల్లిదండ్రులు మన నుంచి ఏమి కోరుతున్నారో, శారీరకంగా అయిన తల్లిదండ్రులు
అలాగే ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి కూడా ఒక హృదయం ఉంది. ఆయన హృదయాలోచన ప్రకారం మనం జీవించాలని దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నది. ఆయన హృదయం ఎప్పుడు అర్థమవుతుంది? మనం ఆయన మాట విన్నప్పుడు ఆయన హృదయంలో ఏముందో చెబుతాడు. ఆయన మాట వినకుండా వెళ్ళిపోతుంటే చెబుతాడా? తండ్రి లోపల ఉంటారండి ముసలోళ్ళు. ఒకసారి మంచం మీద పడిపోయి ఇది వరకు ఉండేవారు, 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చిన ముసలోళ్ళు ఉండేవారు. వాడు కేకేస్తుంటే ఏం చేస్తారు? మనవలో పట్టించుకోరు. ఆడికేం తెలుసండి, ఆడిగా పెట్టింది శుభ్రంగా తిని ఉండక ఓ కేకలేస్తూ ఉంటాడు. అతను ఏదో చెప్దామని ఆలోచన కలిగి ఉంటుంది. ఈరోజున క్రైస్తవ్యం కూడా దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటూ ఆయన హృదయం ఏంటో తెలియకుండా, ఆయన ఆలోచనలు ఏంటి, మన పట్ల ఆయన ఏం కోరుకుంటున్నాడనే ఆలోచన లేకుండా ముందుకు కొనసాగిపోతున్నారు. ప్రియమైన వాళ్ళు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడట ఈ లోకానికి? అనేకుల హృదయాలోచనలు బయట పెట్టడానికి వచ్చాడు. శాస్త్రులు, పరిసయ్యులు, మేము గొప్ప జ్ఞానులం, మేము గొప్ప భక్తిపరులం, మేము ధర్మశాస్త్రం అంతటిని చదివేశాం అని అనుకుంటుంటే వాళ్ళ యొక్క నీతిని బయలుపరచడానికి యేసుక్రీస్తు వచ్చాడట. హృదయపు యొక్క ఆలోచనలు, తలంపులను బయట పెట్టడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళ, కీర్తనల గ్రంథం 73వ కీర్తన 7వ వచనం. కీర్తన 7వ వచనం. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటకు కానవచ్చుచున్నవి. దేవుడు చెబుతున్న మాట. వాళ్ళ కళ్ళు ఏమైపోయినాయంట? క్రొవ్వు చేత కువ్వెక్కిపోయి ఉన్నాయట. అంటే లోకంలో ఉన్నవారు కన్నులు ఇలాంటి లోకమంతా చెడిపోయి ఉన్నప్పుడు ఒక స్త్రీ ఎలా జీవించాలి? జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి కదా ఆమెకున్న వస్త్రధారణ బట్టి జాగ్రత్త చేసుకోవాలి. లోకంలో అందరూ యేసుక్రీస్తు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, నువ్వు నీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకు తిరిగినా పర్లేదు. ఎందుకు? లోకం స్వస్థత పొందేసింది, యేసుక్రీస్తులాగా మారిపోయింది. అప్పుడు నువ్వు ఎలాంటి బట్టలు నీకు ఇష్టం. మనుషుల హృదయాలు చెడిపోయి తలంపుల్లో తప్పిపోతున్నప్పుడు, వారి కన్నులు చెడిపోయినప్పుడు ఆకలిగా ఉన్న పులి దగ్గరికి వెళ్ళినట్టుగా వెళ్తాను అంటే ఎవరిది లోపం? పులిదా లోపం? కోసం చూసే పులిదా లోపం? ఎరగా వెళ్ళిపోయే ఆమెదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. లోకం దారి తప్పేసింది. ప్రియమైన వాళ్ళరా, ఇదంతా నడిపించేవాడు, బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపించేవాడు ఒకడున్నాడు. ఇది స్క్రీన్ మీద వీళ్ళ బొమ్మల్లా మనకు కనబడుతున్నారు, కానీ అపవాది వీరి చేత ఆడిస్తున్నాడు. మా చిన్నతనంలో తోలుబొమ్మలు అట్లా ఆడిస్తానికి వచ్చేవారు. స్క్రీన్ మీద ఆ బొమ్మలు కనబడుతూ ఉంటాయి, ఆడుతూ ఉంటారు, వాళ్ళే మాట్లాడతారు, పాటలు పాడుతూ ఉంటారు, కదిలిస్తూ ఉంటారు. అలాగా అపవాది ఈ లోకాధికారి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకాన్ని ఏలేది ఎవరు? అపవాది ఏలుతున్నాడు. అపవాది ఏలుతున్నాడు కనుక వాడు వేసుకోమన్న బట్టలు వీళ్ళు వేసుకుంటున్నారు. వాళ్ళని మార్చాలి అని చెప్పడం కూడా బుద్ధి తక్కువ పనే. ఎందుకంటే మూర్ఖులు మారరట, వాళ్ళని సరి చెయ్యాలి అనుకునే వారి మీద పగపడతారు. అదే అవుతుంది ఇప్పుడు. అతను చెప్పింది మంచి కోసమే చెప్పాడు, కానీ ఏం చేస్తున్నారు? అతని మీదే కేసు వేసేసారు. ఎందుకు? మా ఇష్టం వచ్చినట్టు మేము జీవిస్తే నీకు అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? నీకు ఎలా తయారైపోయింది చూడండి సమాజం.
అది వాళ్ళ తప్పు కాదు ప్రియమైన వాళ్ళారా. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వాడు తప్పు. ఎందుకంటే వాళ్ళందరూ అపవాది చేతిలో బందీలు అయిపోయారు. వాడు ఆడమన్నట్టుగా తోలుబొమ్మలాట ఆడుతున్నారు. అపవాది చేతిలో ఒక మాట చూసుకుందాం. 10వ అధ్యాయంలో అపోస్తుల కార్యముల గ్రంథం. వీళ్ళందరూ ఎవరట చూద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం పేతురు గారు మాట్లాడుతున్నారు. ముప్పై ఎనిమిదో వచనం చూడండి. 10వ అధ్యాయం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెనన్నదయే. దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన అంటే లోకానికి మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ, అంటే ఈయన ఈ లోకానికి వచ్చేసరికి ఈ లోకం అంతా ఎవరి చేత పీడింపబడుతుంది? అపవాది చేత పీడింపబడుతుంది. ఒక్కొక్కళ్ళు 4,000 5,000 ఎట్టి జీన్ ప్యాంట్ కొనుక్కుంటున్నారండి. ఎన్ని ఎక్కువ చిల్లులు ఉంటే అంత ఎక్కువ కాస్ట్. నా చిన్నప్పుడు ఏదైనా చిరిగిపోయిన ప్యాంటు లేకపోతే చిరిగిపోయిన ప్యాంటు కట్టుకోవాలంటే అవమానంగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు ఆడేం చెబుతున్నాడంటే, ఏ బోధిస్తున్నాడంటే వీళ్ళకి, ఏం పర్లేదురా అసలు ఇదే ఫ్యాషన్ వేసుకో అంటున్నాడు. ఎన్ని చిల్లులుంటే అంత ఎక్కువ రేట్ అది. అంటే ఎలా నడిపిస్తున్నాడు చూడండి. తోలు బొమ్మలను ఆడించినట్టు ఆడించట్లేదా? అర్థమవుతుంది. దేవుని ఒక వాక్యం అర్థమైతే అర్థమవుతుంది ప్రేమైన వారు. లోకమంతా వాడి చేత నడిపింపబడుతుంది. వాడి చేతుల్లో నుంచి విడిపించడానికి, స్వస్థత పొందించడానికి, యథార్థమైన హృదయాన్ని నీకు నాకు ఇవ్వడానికి మాటలు చెప్పి వెళ్ళిపోలేదు ఆయన. నీ హృదయం చెడిపోయింది కనుక ఇదిగో నా హృదయంలో నుంచి రక్తాన్ని కార్చి నీ హృదయాన్ని శుద్ధీకరిస్తాను. మీ పాపం నుంచి మీరు విడిపించబడేలా అంటే ఇదిగో నా యొక్క శరీరం అంతా ఆఖరి రక్తబొట్టు వరకు ఆయన కలువరి సిలువలో కార్చి మన కోసం ప్రాణత్యాగం చేశాడు. ఆ త్యాగం అర్థమైతే యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే అపవాది చేతిలో నుంచి మనల్ని అందరినీ విడిపించి యథార్థమైన హృదయంతో, ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తామని, మంచి కన్నులు కలిగి లోకాన్ని చూస్తామని. పరిశుద్ధాత్మ వలనే అవన్నీ కూడా సాధ్యమవుతాయని నేను నమ్ముతున్నాను. అపోస్తుల కార్యాల్లోనికి నేను వెళ్ళలేదు ఇంకా 8వ అధ్యాయంలోనికి. అక్కడ అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో సీమోన్ అనే వ్యక్తి గారడీ చేసేవాడు. పరిశుద్ధాత్మ శక్తిని చూసిన తర్వాత ఆయన నాకు ప్రసాదించమని ఫిలిప్పు దగ్గర, పేతురు గారి దగ్గర ఏం చేశాడు? ద్రవ్యాన్ని పెట్టాడు. వాడి యొక్క హృదయపు యొక్క తలంపు ఎరిగిన వాడు ఏమన్నారంటే ఆయన్ని ఆ యొక్క మాట చూసుకుని ముగించుకుందాం. తీయండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 17వ వచనం గురించి చదువుకున్నాం కదా. అప్పుడు పేతురు యోహానును చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందుకొని అపోస్తుల చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచెదనో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుని తలంచుకున్నందున నీవేండి అంటే అవతల వాడి యొక్క తలంపేంటో ఏమర్థమైంది? దైవజనుడికి అర్థమైపోయింది. పరిశుద్ధాత్మను ఎందుకు పొందాలనుకుంటున్నావు? పొందేవాడు ఎలా పొందాలి? ఉచితంగా పొందాలి. డబ్బు ఇచ్చి కొనుక్కుందామంటే ఏం చేస్తావు అనుకుంటున్నావు నువ్వు?
ధనాన్ని సంపాదించాలని ఒక దురాలోచనతో నువ్వు ఈ కార్యంలో పాలు పంపులు పొందుతున్నావు. ఇది నీకేమాత్రము పాలు పంపులు పొందవని చెప్పినప్పుడు, కీడు నీ మీదకి వస్తుంది అన్నప్పుడు భయపడి, నా మీదకి కీడు రాకుండా ప్రార్థన చేయండి అయ్యా అని ప్రార్థిస్తున్నాడు. అంటే మనం పొందుకున్న పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పవాడో మనకు అర్థమైతే మన జీవితాలు అంత చక్కగా ఉంటాయి. ప్రియమైన వాళ్ళ, ప్రతి పాపము నుంచి మనల్ని విడిపించాలని దేవుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా మన హృదయాల్ని కడిగాడు. ఇది మనం నమ్మగలిగితే మళ్ళీ అపవిత్రులుగా జీవించకుండా ఉండడానికే పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మీరు జీవిస్తే ప్రతి కార్యములోనూ సఫలీకృతులు అవుతారు. మీ కన్నులు చాలా చక్కగా నీతిని జరిగించేవిగా ఉంటాయి. మీ శరీరం ఏంటి, మీ కన్నులు ఏంటి, ప్రతిదీ మీ అవయవాలన్నీ కూడా. రోమపత్రికలో అంటాడు కదా, మీరు పాపమునకు దాసులైనప్పుడు మీ శరీరాన్ని ఎలా పడితే అలా నడిపించేశారు. అదే లోకంలో జరుగుతుంది. మీరు ఇప్పుడు నీతికి దాసులయ్యారు కనుక మీ కన్నులని, మీ చేతులను, మీ కాళ్ళను భద్రపరుచుకోండి. నీతికి దాసులని ఎంచుకొని క్రీస్తులాగా మారండి అని చెబుతున్నాడు. అలాంటి జీవితాలు మన జీవితంలో అందరిలో అలాంటి పవిత్రత చేకూరాలని దేవుడి మాటలన్నిటినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని మరి సహోదరులకు అప్పగిస్తాను. దయగల తండ్రి, కృపగల మీ నామానికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. లోకమంతా తండ్రి అపవాది చేత పీడింపబడుతుందని రాయించారు. ఆ పీడింపబడుతున్న వారందరినీ విడిపించడానికి తండ్రి, పాపమని చెరలో ఉన్న వారిని విడిపించడానికి మీ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించారు. ఆయన ఒట్టిని మాటలు చెప్పి మమ్మల్ని పాపం నుంచి విడిపించలేదు కానీ తండ్రి, పాపమునకు బలి అవసరం గనక తండ్రి, మీ కుమారుణ్ణి కలువరి శిలువలో ప్రాణత్యాగం చేయించారు, బలియాగం చేయించారు. ఆ బలియాగం ద్వారా తండ్రి మా హృదయాలను తండ్రి ఆయన రక్తం చేత కడిగి పవిత్రపరిచారు. అలాంటి పవిత్రపరిచిన హృదయాలు తండ్రి ఒక స్త్రీని వ్యామోహపు చూపు కూడా చూడవని మీరు రాయించిన మాటలను బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు దేవా. అలాంటి పవిత్రమైన జీవితాలు మాకు అనుగ్రహించినందుకు మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, ఇలాంటి యథార్థమైన జీవితాలను మాకు ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడ్డలుగా ఉండడానికి దీవించి ఆశీర్వదించమని, ఇంకా జరగనన్న కార్యక్రమం అంతటిలో తోడైండి నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.